హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. నా ఆంధ్ర వాళ్ళతో అయితే నేను ఈరోజు మన తెలుగు వాళ్ళతోటి మనసు చాలా బాధతోటి చాలా విధంగా ఆలోచింపజేసే విషయమైన పహల్గాము దాడి గురించి కొంచెం నాకు తెలిసిన విషయాలు నువ్వు చెప్తాను మనస్ఫూర్తి మాట్లాడాలనిపించిందండి. ఈ దాడిలో అయితే మరణించిన వారిలో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు పర్యాటక ప్రాంతమని చూసిన పర్యాటక ప్రాంతాన్ని చూసి తిలకించి ఆనందిద్దామని అయితే వెళ్ళారు వాళ్ళు. అంతకుమించి వేరే పాపం ఏమీ లేదండి. ఈ పర్యాటక ప్రాంతాన్ని ఎక్కడికే పోవాలా, మన భారతదేశం ఇంకెక్కడ లేవా అని చాలామంది డిస్కషన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆంధ్ర కర్ణాటక నుంచి కొంతమంది చాలామంది అయితే ఫ్లైట్లో వెళ్ళారు. ఇక్కడ లేక కాదండి, అక్కడ సినిమా షూటింగ్కి సంబంధించిన అంత అందంగా ఉన్నాయండి. ఇక్కడ కర్ణాటకలో కూడా చాలా ఉన్నాయి, అంతకంటే అద్భుతమైన ప్లేసులు అక్కడ ఉన్నాయి. కాబట్టి చూద్దామని ఆశతో అయితే వెళ్ళారు. వాళ్ళల్లో కర్ణాటక వాళ్ళ గురించి, ఆంధ్ర వాళ్ళ గురించి అందరికీ తెలిసింది. కర్ణాటక గురించి కొంతమంది అయితే బయట టాపిక్ నడుస్తూ ఉంది, అంతా చూపిస్తున్నారు కాబట్టి చెప్పదలుచుకున్నా. వీళ్ళతో పాటు ఇద్దరు ఫారినర్స్ కూడా చనిపోయారు. వీళ్ళని ఈ దాడి చేసింది అయితే పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళే ఒప్పుకున్నారు. అది ఏదంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ మేమే చేసిన ఈ దాడిని అని ఒప్పుకున్నాయండి. మన వాళ్ళని చంపేసింది కాక పోయి మోదీతో చెప్పుకోపోండి అంటే ఎట్లుందంటే పిల్లలు కొట్టుకొని రే పోరా, నాన్న చెప్పుకోపోరా, మీ అయ్యకి చెప్పుకోపోరా అంటారు చూడండి. అట్లా అంత తెలియని పిల్లలు ఎట్లా అనుకుంటారో అట్లాగా ఈ పాకిస్తాన్ ఎట్లాగా అనాలో కూడా ఎట్లా తిట్టాలని కూడా తెలియట్లేదు. ఈ దాడిలో వచ్చి పాపం చనిపోయిన వాళ్ళందరినీ కూడా అక్కడ లోకల్లో మనం ఎక్కువ హిందువుల గురించి మన గురించి మనం మాట్లాడుకుంటుంటాం. అక్కడ దాడి చేయడం ఉగ్రవాదులు హిందువా ముస్లిమా అని అడిగారంట. హిందువులు అయితే చెప్పకూడదని కొన్ని పదాలు అయితే నోటికి రాకూడదు. అట్లాగా గమనించేసి గుణాలు ధర్మాలు అని ఉంటాయి కదా, అట్లా అబ్జర్వ్ చేసి మరీ చంపేశారంట. ఈ అమాయకమైన జనాన్ని చంపుతున్నందుకు అక్కడ లోకల్లో స్థానికంగా ఉన్న ఒక అతను సయ్యద్ అదిల్ హుసేన్ షా అని ఒక ఆయన ధైర్యం చేసి అయితే కొంతమందిని కాపాడటానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో పాపం ఆయన తన ప్రాణాలు కాపాడుకోలేక చనిపోయాడండి. ఇంకా కొంతమంది అయితే ఈ దాడిలో ఏం చేయలేదు, ఎటు పరిగెత్తుతున్నారో కూడా తెలియక చెట్టుకొక పుట్టలుగా పరిగెత్తారంటండి. భార్య భర్తలు చెప్తున్నారు కదా న్యూస్లో, భర్త భార్య ఇద్దరు చేయబట్టుకొని చెప్పేసి కింద మన సినిమాల్లో చూస్తుంటాం. ఇట్లాంటి దాడి జరిగినప్పుడు మోకాళ్ళ మీద ఉండటము, లేదంటే బార్లో పడుకోమని చెప్తుంటారు. సరే, వాళ్ళు ఆ మాటకి మనం రెస్పాన్స్ ఇచ్చి వీళ్ళు బార్లు పడుకున్నప్పుడు పక్కన భర్త చంపిన విషయం కూడా ఆమె తెలియదండి. నా భర్త చేయి నాలోనే నేను పట్టుకున్నా కదా అనే ధైర్యంతో అయితే ఆమె పడుకొని ఉంది. కానీ ఆ భర్తను చంపేసినప్పుడు అతని యొక్క బ్లడ్ ఏరులై కింద నుంచి పారిపోతుంటే తడి ఏం తగులుతుంది అని చెప్పి కళ్ళు తెరిచేసరికి భర్త ప్రాణాలు కోల్పోయింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటేనండి మన ఇండియన్స్కి పాకిస్తాన్ కల్పించింది. ఒక్కొక్కళ్ళు చూస్తుంటే హృదయ విదారకంగా అనే విషయాలు. అంతేకాకుండా ఈ పర్యాటక ప్రాంతానికి ఈ గందరగోళం వల్ల పాపం ఎంత అమాయకమైన వాళ్ళు తమ జీవనోపాధి కోసం అక్కడ లోకల్లో ఉన్న కాశ్మీర్ ప్రజలకు కూడా జీవనోపాధి లేకుండా దెబ్బతీసిండ్రు పర్యాటక ప్రాంతాన్ని. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ప్రతి దానికి చాలా తొందర స్పందిస్తారండి. వీళ్ళైతే కర్ణాటక వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళని అడ్రస్సు పేర్లు మొత్తం నమోదు చేసుకొనేసి కొంతమంది ధూల్పత్రి అంట, అది కొంచెం దూరంలో ఉంటుందంట. జరిగిన ఘటన ప్రదేశానికి కొంచెం దూరంలో ఉంటుందంట. అక్కడికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని సేవ్ చేసుకొని ముదాసీన్ అనే డ్రైవరు, అక్కడ లోకల్ డ్రైవరు, మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు పెడతాను, మిమ్మల్ని సేవ్ చేస్తాను, మిమ్మల్ని సేఫ్టీగా ఇండియా పంపిస్తానని చెప్పేసి ఈయనకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలండి ముదాసీన్ డ్రైవర్కి. ఆయన కూడా పాపం చాలామందిని సేవ్ చేసి 170 అబోవ్ పర్యాటక జనాలని కర్ణాటక వాళ్ళని
స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారండి. నిన్న తీసుకొచ్చేస్తే కర్ణాటకలో వదిలిపెట్టారు. వీళ్ళందరికీ ఎంతో ధన్యవాదాలండి. వీళ్ళందరికీ చివరికి నేను ఏం తెలుసుకుంటున్నానంటే, దీన్ని బట్టి మన భారతదేశం చాలా ముందుకు పోతుందండి. చాలా 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 ముందుకు పోతుంది. ఈ ముందుకు పోవడం వల్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అనే విషయం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వచ్చిందనమాట ఈ దాడిని గురించి. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి, మన భారతదేశం యొక్క భద్రతా దళాలకి సెల్యూట్ చేద్దామండి. నాకు తెలిసిన చిన్న విన్నపాన్ని నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.